2025 సంవత్సరం ఆగస్టు నెల 15వ తారీఖు దగ్గర నుంచి 30వ తారీఖు వరకు ధనస్సు రాశి ఫలితాలు చెప్పుకుందాం. ధనుర్మీనములకు గురువు అధిపతి. ఈ గురువు సప్తమంలో చాలా మంచి స్థానంలో ఉన్నాడు. రాహు బాగున్నాడు, బుధుడు బాగున్నాడు, శుక్రుడు బాగున్నాడు, కుజుడు బాగున్నాడు. అయితే మరి ఇంతకుముందు తులారాశి ఎట్లా ఉందో ధనస్సు రాశి కూడా మరి 5 గ్రహాలు పూర్తిగా బాగున్నాయి. కాబట్టి వీళ్ళ యొక్క అందులో ఈ శ్రావణ మాసంలో ఇన్ని గ్రహాలు బాగుంటాం చాలా విశేషం. తులారాశి కానీ మరి ఇప్పుడున్నటువంటి ఈ 9వ రాశి ధనస్సు రాశి కానీ మంచి టైము, బాగా ఐశ్వర్యాన్ని పొందడానికి మంచి సమయం. వరలక్ష్మి వ్రతం అంటారు. వరలక్ష్మి అంటే ధనలక్ష్మి ఉంది, ధాన్యలక్ష్మి ఉంది, ఐశ్వర్యలక్ష్మి ఉంది, సంతాన లక్ష్మి ఉంది. ఇంతమంది కంటే కూడా వరలక్ష్మి, నీవు కోరుకున్న వరాలను ఇచ్చేటువంటి లక్ష్మి వరలక్ష్మి. ఈ నెలలో ఈ శ్రావణ మాసంలో ఆ వరలక్ష్మిని నెల రోజు కూడా పూజించవచ్చు. నెల రోజులు కూడా ఈశ్వరుని పూజించవచ్చు. అయితే లక్ష్మి ఇచ్చే ఐశ్వర్యం చంచలమైంది, ఈశ్వరుడు ఇచ్చే ఐశ్వర్యం శాశ్వతమైంది. కాబట్టి ఈ నెలలో ఈశ్వరుడికి అభిషేకం చేయడం మంచిది. తర్వాత లక్ష్మీ అమ్మవారిని రోజు పూజించడం మంచిది. ఇట్లా చేయటమే కాకుండా మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోండి, మీకు అన్ని విధాలా బాగుంటుంది. ఖచ్చితంగా చెప్పాలి అంటే రాహు బాగున్నాడు, మరి గురువు బాగున్నాడు. రాహు వల్ల మీకు ఎప్పుడో రాకుండా ఆగిపోయి ఇక రావు అనుకున్న డబ్బులు వస్తాయి. అదే కాకుండా గురువు సప్తమంలో ఉన్నాడు. ఈ సప్తమంలో ఉంటే ఇల్లు కొనుక్కోవడానికి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. బుధుడు వల్ల వ్యాపారం బాగుంటుంది. శుక్రుడు వల్ల భార్య మీకు ఉపయోగపడుతుంది. కుజుడు వల్ల ఇల్లు కొనుక్కోవడానికి మంచి అవకాశం ఉంది. ఇది సరిగ్గా చెప్పాలంటే గోచారము అని చెబుతున్నా. ఈ గోచారం ధనస్సు రాశి. ఈ ధనస్సు రాశి ప్రకారం మీ జన్మ నక్షత్రం ధనస్సు రాశికి సంబంధించింది అయితే మరి డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జన్మ నక్షత్రం చేరుతుంది. ఏదో పిలిచిన పేరుని బట్టి ధనస్సు రాశి అనుకోవద్దు. అట్లా కాదండి, మాకు డేట్ ఆఫ్ బర్త్ లేదు, మరి మా నక్షత్రం తెలియదు అంటే మీ హస్త సాముద్రిక ద్వారా కానీ తర్వాత మీ పిల్లల జన్మ స్థితి జన్మ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కానీ మీ జాతకం చూపించుకుంటే మీ జాతకం పూర్తిగా తెలుస్తుంది. మీకు మీ జాతకం ఇప్పుడున్న పద్ధతిని బట్టి సద్వినియోగం కావాలంటే వెంటనే మీ జాతకం చూపించుకోండి. స్వస్తి.